హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డేటా నెబ్యులా. నేను మీ వెంకటరమణ. ఈరోజు మనం సీక్వెల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ విండో ఫంక్షన్స్లో ఒక కేటగిరీ ఉంది, ర్యాంకింగ్ ఫంక్షన్స్. దాని గురించి డీటెయిల్గా చెప్పుకుందాము. ఇండస్ట్రీలో ఏదైనా రిపోర్టింగ్ కానీ, డేటా అనాలిసిస్ చేయాలన్నా, ఏదైనా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, ఎక్కడ చూసినా ర్యాంకింగ్ ఫంక్షన్స్ బాగా యూస్ అవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకేనా? సో ర్యాంకింగ్ ఫంక్షన్స్ వచ్చేసి అంటే యాక్చువల్గా మనకి ఫోర్ ఉంటాయి ర్యాంకింగ్ ఫంక్షన్స్. అవి వచ్చేసి ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నంబర్, ఇంకా వచ్చేసి ఎన్ టైప్. ఓకేనా? సో ఇవి ఫోర్ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ విండో ఫంక్షన్స్ కేటగిరీలో ఒక పార్ట్. అందులో ఇవి వచ్చేసి ఫోర్ వచ్చేసి ర్యాంకింగ్ ఫంక్షన్స్. సో ఇప్పుడు వచ్చేసి మనము వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఒక శాంపుల్ డేటా తీసుకున్నాము. ఓకేనా? నేను క్లియర్గా ర్యాంక్ ఎలా వర్క్ అవుతుంది, డెన్స్ ర్యాంక్ ఎలా వర్క్ అవుతుంది, రో నెంబరు, ఎంటైలు అసలు ఎక్కడ యూజ్ చేస్తారు, ఓకేనా, దాని గురించి క్లియర్గా చెప్తాను. సపోజ్ మనకి ఈ డేటా ఉందనుకోండి. సో రో నెంబర్ ఎలా అవుతుందంటే, ఫర్ సపోజ్, ఓకేనా, మీరు డిపార్ట్మెంట్ అనేది ఇగ్నోర్ చేసుకుంటే, ఐ మీన్ మీరు డిపార్ట్మెంట్ కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. ఫర్ సపోజ్ మనకి ఒక సినారియో ఉందనుకోండి, ఇలా ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ డేటా, డిపార్ట్మెంట్ అండ్ శాలరీ ఉందనుకోండి. ఓకేనా? సో మనకి ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్, ఓకేనా, ఈ శాలరీకి రో నెంబర్ అప్లై చేసామనుకోండి. అది ఎలా వర్క్ అవుతుందంటే, జస్ట్ ఒక సీక్వెన్స్ నెంబర్ అసైన్ చేస్తుంది అంతే. ఓకేనా? నార్మల్గా మనకి విండో ఫంక్షన్స్లో ఏం చేస్తాము, ఒక పార్టీషన్ అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి సమ్ కాలంతో సార్ట్ చేసేసి వాటికి ర్యాంక్ అసైన్ చేస్తాం కదా. సో ఇన్ కేస్ మనము రో నెంబర్ యూస్ చేస్తే వాటికి జస్ట్ సింపుల్గా ఒక సీక్వెన్స్ క్రియేట్ చేస్తుంది అంతే. ఐ మీన్ జస్ట్ 1 2 3 4 5 అలా ఇస్తుంది. ఈ శాలరీ ఒకవేళ టై ఉన్నా, అంటే ఐ మీన్ 60,000 అలా ఉన్నా కూడా వాటిని కన్సిడర్ చేయదు. జస్ట్ ఒక సీక్వెన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ విండో ఫంక్షన్స్లో ఒకవేళ డేటా ఉంటే ఎలా విండో క్రియేట్ అవుతుందో, ఒక గ్రూప్ ఎలా క్రియేట్ ఉందో చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇదే ఈ 10 రికార్డ్స్ వచ్చేసి మనకి ఒక డేటా ఉందని, ఒక టేబుల్లో డేటా ఉందనుకోండి. ఫస్ట్ 5 రికార్డ్స్ వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ 5 రికార్డ్స్ వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్. ఓకేనా? ఫర్ సపోజ్ మనం ఈ విండో ఇలా క్రియేట్ చేసామనుకోండి. ఫర్ సపోజ్, ఓకేనా, డిపార్ట్మెంట్ వైజ్ అని ఏమన్నా అడిగారనుకోండి. డిపార్ట్మెంట్ అనేది, ఓకేనా, బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ అనేది మనము డేటాని డివైడ్ చేసుకోవాలి. అంటే దాంతో మనము ఐ మీన్ సెట్స్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫర్ సపోజ్ మనకి ఈచ్ డిపార్ట్మెంట్లో శాలరీ, ఓకేనా, మేబీ హయ్యర్ శాలరీ అనే క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? అలా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు సింపుల్గా విండో ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ మనము విండో ఫంక్షన్ సింటాక్స్ చెప్పాను కదా, ఎలా ఉంటుంది. సపోజ్ ఈ ఫంక్షన్స్లో ఏదో ఒకటి ఉండి, ఓకేనా, ఈ ఫంక్షన్స్లో ఏదో ఒకటి ఉండి ర్యాంక్ కానీ, డెన్స్ ర్యాంక్ కానీ, రో నెంబర్ కానీ. ఫర్ సపోజ్ నేను సింపుల్గా రో నెంబర్ అనుకోండి. రో నెంబర్, ఓకేనా, ఓవర్ సింటాక్స్ యాక్చువల్గా విండో ఫంక్షన్ పార్టీషన్ బై, ఇక్కడ పార్టీషన్ బై ఏమవుతుంది, మనకి డిపార్ట్మెంట్ వైజ్ అన్నాడు కాబట్టి డిపార్ట్మెంట్ అని ఇస్తాము. ఒకవేళ మేబీ హయ్యర్ శాలరీ అలా ఉంటే శాలరీ బేస్డ్ ఆన్ మనము ఆర్డర్ చేసుకోవాలి కాబట్టి ఆర్డర్ బై, ఓకేనా, శాలరీ. ఓకేనా? మేబీ అది అసెండింగ్ ఆర్డర్ ఉండొచ్చు, డిసెండింగ్ ఆర్డర్ ఉండొచ్చు. మనం ఇక్కడ వచ్చేసి మనకు హయ్యర్ శాలరీ అనుకోండి. సో మనం డిసెండింగ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇలా ఇన్ కేస్ మీరు ఇలా రాస్తే, ఓకేనా, ఫస్ట్ మనం విండో ఎలా వర్క్ అవుతుందో మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. పార్టీషన్ బై డిపార్ట్మెంట్, ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే 10 రికార్డ్స్ను ఇలా డివైడ్ చేస్తుంది. ఓకేనా? ఇది ఒక గ్రూపు, ఇది ఒక గ్రూప్ లాగా క్రియేట్ అవుతుంది ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేశారు, ఆర్డర్ బై శాలరీ, అంటే శాలరీని బేస్ చేసుకొని మనం ఆర్డర్ చేయాలి, ఐ మీన్ సార్టింగ్ చేయాలి. ఓకేనా? డిసెండింగ్ ఆర్డర్లో. సో ఈ డేటా ఏమవుతుందంటే, ఇలా ఫస్ట్ గ్రూప్ అయిన తర్వాత సేమ్ డేటా నేను ఎలా అవుతుందో చెప్తా చూడండి. ఓకేనా? ఈ డేటాలో మనకి హయ్యెస్ట్ శాలరీ ఏముంది,
సుమ, విక్రమ్ ఉన్నారు కదా. ఓకేనా, లెట్ మీ ఒకసారి మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఇక్కడ డేటా మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఓకేనా, సుమ, విక్రమ్ వచ్చేసి హైయెస్ట్ కాబట్టి వీళ్ళు ఈ 2 రికార్డ్స్ వచ్చేసి ఫస్ట్ హైయెస్ట్ వచ్చేస్తాయి. ఓకేనా, ఈ విండోకి మాత్రమే ఐ మీన్ ఈ గ్రూప్కి మాత్రమే. ఓకేనా, ఫస్ట్ 5 రికార్డ్స్ అనుకోండి. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ హైయెస్ట్ 55,000 ఉంది. ఓకేనా, 4-5 అనే వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ ఇలా వస్తుంది. ఆర్డర్ బై శాలరీ నేమ్ కాబట్టి ఇలా అవుతుంది. ఇంటర్నల్గా మనకి SQL ఇంజన్లో ఇలా ఫస్ట్ విండో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది, రవి. ఓకేనా, ఇలా వస్తుంది డేట్. ఓకేనా, ఫస్ట్ ఇదేంది డిపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఐటీలో చూస్తే మనకి హైయెస్ట్ ఎవరున్నారు, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది చూడండి, 70,000 65,000 అలా. సో మనకి యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది విండో వచ్చేసి. ఓకేనా, సో మనం ఇలా విండో ఫస్ట్ జస్ట్ మనము ఇది ఒక్కటి కన్సిడర్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను జస్ట్ ఇది ఒక్కటి చెప్తున్నాను. పార్టిషన్ డిపార్ట్మెంట్ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చినప్పుడు ఇలా అయిపోతుంది. ఓకేనా, నౌ మనం ఏం చేద్దామంటే ఇలా ఉన్నప్పుడు రోల్ నెంబర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ర్యాంక్ ఎలా బిహేవ్ చేస్తుంది, డెన్స్ ర్యాంక్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాము. ఓకేనా, సో రోల్ నెంబర్ నేను చెప్పా కదా, జస్ట్ ఒక సీక్వెన్స్ నెంబర్ అనేది సైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఇలా డేటా ఉంది కదా, 1 2 3 4 5. ఓకేనా, ఈ గ్రూప్కి ఒక సీక్వెన్స్ నెంబరు అసైన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ గ్రూప్కి ఏంటంటే ఇది సపరేట్ గ్రూప్ కదా, మళ్ళీ సీక్వెన్స్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు ఆర్డర్ బై శాలరీ చేసిన తర్వాత హైయెస్ట్ ఉండే రికార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్డర్. ఓకేనా, 1 2 3 4 5 అని ఉంటుంది. ఇన్ కేస్ ఇదే గ్రూప్లో మనకి సపోజ్ ఇంకోటి ఉందనుకోండి, ఇంకో రికార్డ్ ఉందనుకోండి, సపోజ్ సమ్ రామ్ అనుకోండి. ఓకేనా, దానికి 6 అని సైన్ వస్తుంది. ఓకే, ఇది క్లియర్ కదా. రోల్ నెంబర్ వచ్చేసి జస్ట్ సీక్వెన్స్ అనేది అసైన్ చేస్తుంది ఆ విండోకి. ఓకేనా, ఫస్ట్ సపోజ్ ర్యాంక్ అని ఇస్తే ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ సేమ్ అంటే ఇది ర్యాంక్ కానీ ఇక్కడ రోల్ నెంబర్లో మనకి టై ఉంటే కన్సిడర్ చేయడం లేదు, బట్ ర్యాంక్లో వచ్చేసి కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ సేమ్ రికార్డ్స్ ఉంటే సేమ్ ర్యాంక్ సైన్ చేస్తుంది. ఓకేనా, 1 అని చేస్తుంది. బట్ నెక్స్ట్ యాక్చువల్గా దీనికి ఏం రావాలి, ఈ 2 దాంట్లకి 1 ఇచ్చేస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది సీక్వెన్స్ నెంబర్ ఉండదు, స్కిప్ అయిపోతుంది. ఇక్కడ 2 రికార్డ్స్కి ఆల్రెడీ 1 ఇచ్చింది కదా, సో ఈ నెక్స్ట్ రికార్డ్స్కి వచ్చేసి సీక్వెన్స్ నెంబర్ అనేది స్కిప్ అయిపోతుంది. ఓకేనా, ఫస్ట్ సపోజ్ మీకు 3 రికార్డులు ఇట్లా 60,000 ఉన్నాయనుకోండి, 1 వచ్చేసి నెక్స్ట్ రికార్డ్కి వచ్చేసి 4 అని ఇచ్చేస్తుంది డైరెక్ట్. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ర్యాంకింగ్ ఉంటుందో అలా వర్క్ అవుతుంది. సపోజ్ లైక్ దిస్, ఇలా 1 1. ఓకేనా, వీటికి వచ్చేసి 3 అని ఇస్తుంది. ఓకేనా, 50,000కి వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ 5 అని వచ్చేస్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఈ రికార్డ్స్కి ఎలా ఉంటుందంటే 1 1. ఓకేనా, ఇది వచ్చేసి 3, ఇది 3. ఓకేనా, ఇది 5. ఓకేనా, ఇక్కడ ఫర్ సపోజ్ మనకి ఒక 45,000 ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఓకేనా, వీటికి 6 అని ఇస్తుంది ర్యాంక్. ఓకేనా, క్లియర్ కదా. రోల్ నెంబర్ వచ్చేసి జస్ట్ సీక్వెన్స్ నెంబర్ అసైన్ చేస్తుంది అంతే. ఓకేనా, ర్యాంక్ వచ్చేసి ఇప్పుడు సేమ్ డేటా ఉందనుకోండి, శాలరీ సేమ్ ఉందనుకోండి, టై అయింది కదా, టై అయినప్పుడు సేమ్ ర్యాంక్ అసైన్ చేస్తుంది. బట్ నెక్స్ట్ వచ్చే రికార్డ్కి వచ్చేసి ఎన్ని అయితే మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ 1 వచ్చేసింది అంటే 2 రికార్డ్స్ ఆల్రెడీ ఇచ్చేసింది కదా, సో ఈ సీక్వెన్స్ నెంబర్ను స్కిప్ చేస్తుంది. అంటే 2 అనేది స్కిప్ చేసి 3 ఇచ్చేస్తుంది, అలా వర్క్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో అలానే ఉంటుంది. మనకి ఇద్దరు సేమ్ ర్యాంక్ వస్తే 1 వస్తుంది. ఈవెన్ ఐసీసీ ర్యాంకింగ్స్ మీరు కన్సిడర్ చేసిన ఇద్దరు సేమ్ బ్యాట్స్మెన్ సేమ్ ఉంటే 1 రేటింగ్ ఇస్తుంది. ఓకేనా, ర్యాంక్ ఇస్తుంది. ఓకేనా, స్కిప్ చేస్తుంది నెక్స్ట్ 3rd 4th 5th అలాగా. ఓకేనా, బట్ ఇన్ కేస్ డెన్స్ ర్యాంక్ ఎలా ఉంటుందంటే, డెన్స్ ర్యాంక్ కూడా టై అయితే కన్సిడర్ చేస్తుంది, బట్ ఇలా ర్యాంక్ లాగా స్కిప్ చేయదు. ఓకేనా, సీక్వెన్స్ నెంబర్ స్కిప్ చేయొద్దు. డెన్స్ ర్యాంక్ ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడు వీటికి ఈ డేటాకి మనం డెన్స్ ర్యాంక్ అప్లై చేస్తే 1. ఓకేనా, 1 అని ఇస్తుంది. నెక్స్ట్ రికార్డ్కి 2 అని ఇస్తుంది. ఓకేనా, 2 అని ఇస్తుంది. ఓకేనా, 3 అని ఇస్తుంది. ఓకేనా,
ఇక్కడ కూడా చూస్తే 1, 1 ఓకేనా, 2, 2, 3, 4 ఓకేనా. ఇలా ర్యాంకింగ్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి ఓకేనా. మీకు క్లియర్ యూస్ కేస్ చెప్తా చూడండి. రో నెంబర్ అనేది జస్ట్ మనకి జస్ట్ జస్ట్ హైయెస్ట్ శాలరీని బట్టి జస్ట్ ఒక సీక్వెన్స్ నెంబర్ క్రియేట్ చేసినప్పుడు రో నెంబర్ తీసుకోవచ్చు. రో నెంబర్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మీరు డూప్లికేట్ రికార్డ్స్ ఎక్కడైనా ఏ టేబుల్ అయినా డూప్లికేట్ రికార్డ్స్ ఐడెంటిఫై చేయడానికి మీకు రో నెంబర్ యూస్ అవుతుంది ఓకేనా. ఈవెన్ ర్యాంక్ ఫంక్షన్స్ ఎట్లా అంటే ఇది కూడా ఎట్లా అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే హైయెస్ట్ శాలరీ డిపార్ట్మెంట్ వైజ్ హైయెస్ట్ శాలరీ కావాలి ఓకేనా. అలా అడిగినప్పుడు లేక అలా ఉన్నప్పుడు మీరు ర్యాంక్ డైరెక్ట్లీ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ హైయెస్ట్ శాలరీకే మీరు మళ్ళీ థర్డ్ హైయెస్ట్, ఫిఫ్త్ హైయెస్ట్ అలా చెప్పినప్పుడు మీకు ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ స్కిప్ అవుతుంది కదా. ఒకవేళ సెకండ్ హైయెస్ట్ శాలరీ అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ర్యాంక్ అనేది 2 అనేది అసలు లేదు కాబట్టి మీకు అది ఫెయిల్ అవుతుంది ఓకేనా. జస్ట్ వెరీ ఫ్యూ యూస్ కేసులో మనం ర్యాంక్ యూజ్ చేస్తాము. రో నెంబర్ వచ్చేసి ఇంకొక యూస్ కేస్ ఉంది. ఇప్పుడు హైయెస్ట్ శాలరీనే ఫర్ సపోజ్ డిపార్ట్మెంట్ వైజ్ హైయెస్ట్ శాలరీ కనుక్కోమన్నారు అనుకోండి. ఇప్పుడు ఒక క్లాస్ ఇచ్చాడు ఓకేనా. ఇద్దరు ఎంప్లాయీస్ సేమ్ శాలరీ ఉంటే నాకు ర్యాండమ్గా ఏదో ఒక ఎంప్లాయీ డేటా ఇవ్వండి, నాకు జస్ట్ శాలరీనే ఇంపార్టెంట్, ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ అవసరం లేదనుకోండి. అప్పుడుగా మీరు రో నెంబర్ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళకి జస్ట్ ఏదో ఒక రికార్డ్ కావాలి, జస్ట్ శాలరీ ఒకటే కావాలి కాబట్టి ఈ 2 రికార్డులలో ఏదో ఒకటి సరిపోతుంది కాబట్టి అది ఇచ్చేసుకోవచ్చు. బట్ డెన్స్ ర్యాంక్ ఎట్లా అంటే యూస్ కేస్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు నాకు సెకండ్ హైయెస్ట్ శాలరీ కావాలి ఓకేనా. ఇన్ కేస్ 2 ఎంప్లాయీస్ సేమ్ శాలరీ ఉన్నా కూడా ఆ 2 రికార్డ్స్ కూడా నాకు డిస్ప్లే అవ్వాలి అని అనుకోండి. అలాంటప్పుడు వచ్చేసి మీరు డెన్స్ ర్యాంక్ యూజ్ చేసుకోవచ్చు. ఇది యూస్ కేస్ ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంటైల్ ఎట్లా అంటే బకెటింగ్ చేస్తుంది. బకెటింగ్ అంటే ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది కదా, లేదా ఒక గ్రూప్లో 3 పార్ట్స్గా కానీ 4 పార్ట్స్గా కానీ అలా చేస్తుంది. ఫర్ సపోజ్ మనము మీకు క్లియర్గా అర్థం అవడానికి ఈ సెకండ్ గ్రూప్ ఉంది కదా, వీటిలో చూస్తాము. ఫర్ సపోజ్ ఇక్కడ 6 రికార్డ్స్ ఉన్నాయి కదా, మనము ఎంటైల్ ఆఫ్ 3 అని ఇచ్చామనుకోండి. ఈ 6 రికార్డ్స్ ఏమవుతున్నాయంటే అన్ని గ్రూప్స్గా అంటే అన్ని బకెట్స్గా డివైడ్ అయిపోతుంది. అంటే ఇట్లా 6, 7 ఒక గ్రూప్ లాగా, అంటే ఇట్లా అవుతుంది. 1, 1 ఓకేనా, 2, 2, 3, 3. జస్ట్ ఈ డేటాను వచ్చేసి అన్ని పార్ట్స్గా అన్ని బకెట్స్గా కేటగిరీ అంటే డివైడ్ చేసేస్తుంది ఓకేనా. అప్పుడు ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి అంటే టాప్ 2 హైయెస్ట్ శాలరీ వచ్చేసి ఈ 2 రికార్డ్స్ వస్తాయి, నెక్స్ట్ అంటే ఈ 2 వస్తాయి, నెక్స్ట్ అంటే ఈ 2 వస్తాయి. అలా వర్క్ అవుతుంది ఎంటైల్ ఓకేనా. మేజర్లీ మన డేటా అనాలిసిస్ కానీ డేటా ఇంజనీరింగ్లో కానీ మనము ఈ ర్యాంకింగ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. ఎంటైల్ అనేది చాలా రేర్ ఓకేనా. ఇది వచ్చేసి థియరిటికల్గా మనకు ఆల్రెడీ డేటా వచ్చేసి నేను ఒక టేబుల్లో ఆల్రెడీ పుష్ చేసి పెట్టాను. ఒకసారి చూద్దాము సింటాక్స్ కానీ ఇన్కేస్ ఎలా వర్క్ అవుతుంది మనం ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాము ఓకేనా. సో నేను డేటా ఆల్రెడీ లోడ్ చేసి పెట్టాను ఓకేనా. ఇలా సేమ్ డేటా ఓకేనా. మనం వచ్చేసి ఏం చేద్దామంటే సేమ్ ఇందాక ఎలా అయితే ర్యాంకింగ్స్ ఇచ్చానో నేను సేమ్ ర్యాంకింగ్స్ ఇక్కడ చేసి చూపిస్తాను ఓకేనా. ఫర్ సపోజ్ అంత డేటా నేను యాజ్ ఇట్ ఈస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను అన్ని డేటా ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రో నెంబర్, మీకు సింటాక్స్ చెప్పా కదా, రో నెంబర్ ఓవర్ ఓకేనా పార్టీషన్ బై డిపార్ట్మెంట్ ఓకేనా ఆర్డర్ బై శాలరీ డెస్క్ ఓకేనా. దీన్ని వచ్చేసి మనము లైక్ రో ఎన్ఎం అనుకోండి ఓకేనా. సేమ్ సింటాక్స్ అంతా సేమ్ ఓకేనా. సో వీటికి ఒకటి వచ్చేసి ర్యాంక్ చూద్దాము ఓకేనా, ఇంకోటి వచ్చేసి బెంచ్ ర్యాంక్ చూద్దాము ఓకేనా. సో వీటికి వచ్చేసి నేను ఆర్ఎన్ అని ఇస్తాను, దీనికి వచ్చేసి డిఆర్ఎన్ అని ఇచ్చాను ఓకేనా. సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది రో నెంబర్ ఎలా అసైన్ అయింది, ర్యాంక్ ఎలా అసైన్ అయింది అలా. ఇంకా ఎంటైల్ కూడా నేను
ఇచ్చేస్తాను. ఎంటైల్ ఆఫ్ 3 సేమ్ ఓవర్ పార్టిషన్ బై ఇలా ఇచ్చేసి ఎంటైల్ ర్యాంక్ అని ఇచ్చాను. ఓకేనా? ఒకసారి ఇది మనము రన్ చేసి చూద్దాము. ఓకే, ఇక్కడ చూడండి, నేను క్లియర్గా చెప్పా కదా ఇందాక. సో శాలరీ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? సీక్వెన్స్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు ఐటీకి చూస్తే 1 2 3 5 4 1 2 3 4 5 అని ఇచ్చేసింది. ఓకేనా? ర్యాంక్ ఎలా ఉంది? ఫస్ట్ 2 రికార్డ్స్కి 1 ర్యాంక్ అని ఇచ్చింది. నెక్స్ట్ రికార్డ్ నుంచి స్కిప్ అయింది. ర్యాంక్ అలా వర్క్ అవుతుంది. ఓకేనా? స్కిప్ అవుతుంది. టెన్స్ ర్యాంక్ ఏమైంది? 1 1 2 2 3 అంటే ఈ సీక్వెన్స్ నెంబర్ అనేది స్కిప్ అవ్వలేదు. ఓకేనా? ఎంటైల్ ఏం చేసింది? మనం ఏం చేసాము? 3 గ్రూప్స్గా డివైడ్ చేయమన్నాము. అదేమవుతుందంటే మధ్యలో డివిజన్ చేసేసి, ఓకేనా, వీటికి 5 రికార్డ్స్ ఉన్నాయి కదా, 2 2 1గా తీసేసుకుంది. ఒకవేళ 6 రికార్డ్స్ ఉంటే 2 2 2లాగా అయ్యేది. అంటే ఇది జస్ట్ ఒక గ్రూపింగ్ చేసుకోవడమే. అంటే టాప్ ఫర్ సపోజ్ టాప్ 10 రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఓకేనా? నెక్స్ట్ రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అంటే నెక్స్ట్ 10 అలా అలా చేసుకునే యూస్ కేసులో మనము ఎంటైల్ అనేది యూస్ అవుతుంది. సో కమింగ్ వీడియోలో వచ్చేసి అదర్ విండో ఫంక్షన్స్ మనం డిస్కస్ చేద్దాము. ఇందులో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో పింక్ చేయండి. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ అయింటే కూడా ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ అలాట్.